డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, రామ్ గారు నమస్తే. నమస్తే అండి. ఒక పర్సన్ ముందుకు వెళ్తున్నప్పుడు, ఒక కెరియర్ ఆర్ ఏదైనా గోల్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వన్స్ ఒకసారి వాళ్ళకి ఏదైనా ఫెయిల్యూర్ ఎదురైపోగానే కొంతమంది ఆగిపోతారు అక్కడే. అంటే ఇంకా ముందుకు వెళ్ళే ధైర్యం తెచ్చుకోలేకపోతారు, లేదా ఐదర్ డిప్రెషన్ ఆర్ డిసప్పాయింట్ అయిపోతారు. బట్ ఆ స్టెప్ తీసుకున్న వెంటనే ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్ అయిపోగానే వాళ్ళు అక్కడే ఆగిపోతూ ఉంటారు. దీన్ని ఎలా అంటే ఆ స్టెప్ అక్కడే ఆగిపోవడం కరెక్ట్ అంటారా? లేదు అంటే దాన్ని అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి అంటే అసలు ఏం చేయాలి? ఫస్ట్లీ అండి, మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఇది. కరెక్ట్. మోస్ట్ పీపుల్ ఏంటంటే ఒకసారి ఫెయిల్యూర్ రాగానే అదేదో నామోషి, అంటే ఫెయిల్ అవ్వటం పెద్ద తప్పు అండ్ దాన్ని తీసుకోలేరు. జనరల్గా దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా దాన్ని తీసుకోవాలనేది చాలా మందికి తెలీదు. తెలియకపోవడానికి అవగానే కొంతమంది మెయిన్ గా అనుకునేది ఏంటంటే, అయ్యో ఇది నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, నేను రాంగ్ స్టెప్ తీసుకున్నానేమో అని ఫస్ట్ ఆలోచన వస్తుంది. దీనికంటే ముందు ఇంకో ఆలోచన ఏమొస్తుంది అంటే, అయ్యో ఇప్పుడు అందరూ నవ్వుతారేమో, నేను ఫెయిల్ అయ్యాను కదా, జనాలు ఏమనుకుంటారు అనే ఒక థాట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఫెయిల్ కాగానే మన గురించి, అంటే నాకు సత్తా ఉందా లేదా, ఎన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు జనాలు అందరి మధ్యలో నా ఇజ్జత్ పోయింది, ఇప్పుడు అందరూ నన్నే అనుకుంటారు, ఇలాంటి థాట్స్ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట ఫెయిల్ కాగానే. అది అకాడమిక్ ఫెయిల్యూర్ కానివ్వనండి, బిజినెస్ లో ఫెయిల్యూర్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. ఒక ఫెయిల్యూర్ వచ్చింది అంటే మనకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే జనాల ముందు మనం చులకన అవుతాము అని. బాగైందా, మంచి పని చేయండి చెప్పాం కదా, చేసావు, ఇప్పుడు అయింది తెలిసిందా అంటారు. ఇలాంటి అసలు ఎన్నో, ఇంకా ఈ చాలా చిన్నవి ఇంకా చాలా చాలా అంటుంటారు. సో బేసిక్ గా మేజర్ రీజన్ అసలు ఎందుకు ఫెయిల్యూర్ ని తీసుకోలేకుండా ఉంటారు జనాలు అని అంటే, ఈ కరెంట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఫెయిల్యూర్ ని అలవాటు చేయట్లేదు. మనం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తుంటాం కదా, పేరెంట్స్ ఫెయిల్యూర్ అంటే అదొక పెద్ద తప్పైనట్టు పోర్ట్రే చేయటము. ప్లస్ అసలు ఫెయిల్ ఎక్కడ కాకుండా, మన సిస్టమ్ కూడా అట్లనే ఉంది. ఎకడమిక్సే తీసుకుందాం మనము. ఇంతకుముందు ఎట్లా అంటే ఒక పర్సన్ ఫెయిల్ అంటే ఫెయిల్ ఉంటుండే, పర్సంటేజెస్ ఉంటుండే, ఇవన్నీ ఉండేది. ఇప్పుడేమో గ్రేడ్ సిస్టమ్ అని పెట్టేస్తున్నారు. గవర్నమెంటే ఎంతో కొంత మార్కులు వేసేసి అట్లీస్ట్ జస్ట్ పాస్ అయినా చేసేయండి కానీ ఫెయిల్ చేయకండి. సో ఇలాంటివన్నీ చేయటం వల్ల ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ సక్సెస్ ఏంటిది, నీకు మంచి మార్కులు వచ్చినాయి, నువ్వు పాస్ అయ్యావంటే సక్సెస్ కింద తీసుకుంటారు అంతే. చిన్నప్పటి నుంచి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ దాకా బాగానే ఉంటుంది. సడన్ గా బీటెక్ లేకపోతే డిగ్రీకి వచ్చేసరికి సప్లిమెంటరీలు ఒక్కొక్కరికి 10, 15, 20 బ్యాక్లాగ్లు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాక్లాగ్ పడగానే దాన్ని వాళ్ళు తీసుకోలేరు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్, రైట్? అది తీసుకోలేరు. ఎందుకు తీసుకోలేరు అంటే అలవాటు లేదు, రైట్? సో ఆ అలవాటు లేకపోవడం వల్ల, అంటే అసలు ఫెయిల్యూర్ అనేది అలవాటు లేకపోవడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొందరు ఏంటంటే బీటెక్ కూడా అలా అంటే బాగా చదివి అన్ని పాస్ అయిపోయి ఆఫ్టర్ దాట్ ఎంప్లాయ్మెంట్కి, జాబ్ ఆపర్చునిటీస్కి వీళ్ళు వెళ్ళినప్పుడు, రైట్? సో ఏదన్నా కంపెనీ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఆ రిజెక్షన్ వాళ్ళు తీసుకోలేరు, రైట్? ఆర్ ఎక్కడన్నా సరే వాళ్ళకి ఏదైనా లైఫ్లో ఫెయిల్యూర్ వచ్చింది అని అంటే దే కాంట్ హ్యాండిల్ దాట్. ఎందుకనంటే వాళ్ళ దృష్టిలో ఇంకా అక్కడికి అయిపోయింది. అంటే ఇట్స్ అ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫస్ట్లీ, రైట్? అసలు ఈ ఫెయిల్యూర్ అనగానే ఇంకా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను ఫెయిల్ అయ్యానా అని లైఫ్లో అలా అనుకోని, రైట్? సో ఈ ఇంత ఎక్స్ప్రెషన్ ఎందుకు వస్తుంది, ఎందుకు ఫెయిల్ అయ్యాను బికాస్ ఫస్ట్ టైం ఫెయిల్యూర్ కాబట్టి. అది అదే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాను అనుకోండి, ఐ నో హౌ టు కంట్రోల్ మై ఎమోషన్స్. లైక్ నేను ఫెయిల్ అయ్యానా, దట్స్ ఓకే, ఐ నో ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటిది నాకు అనేది తెలుసు. దేనివల్ల ఫెయిల్ అయ్యాను అని రెక్టిఫై చేసుకొని దాన్ని నేను వర్కౌట్ చేసుకుంటే పాస్ అయిపోతాను నేను, రైట్? సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లేకపోవడం ఏంటంటే, ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఓవర్ రియాక్ట్ అయిపోతుంటారు చాలా మంది ఫెయిల్ అయినప్పుడు. అయితే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు దట్స్ ఓకే టు ఫెయిల్ అనే ఒక నోషన్ క్రియేట్ చేస్తే పిల్లలకి, వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఆ భయం అనేది ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫెయిల్ కాగానే భయపడతారు, ఇప్పుడు మా పేరెంట్స్ తిడతారా లేకపోతే సొసైటీ ఏమంటారు ఇప్పుడు అని. సో దట్స్ ఓకే టు ఫెయిల్ అనే ఒక నోషన్ ఇచ్చేసారు అనుకోండి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది నేను చూస్తుంటానండి, లైక్ రీసెంట్లీ ఒక పేరెంట్, నేను ఇట్లా వెళ్తుంటే నడుస్తుంటే నాకు పక్క నుంచి వెళ్ళే పేరెంట్, ఆమె ఏమంటుందంటే, ఇగో
1 month నుంచి నేను ప్రిపేర్, అదేదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనుకుంటా, ఓకే 1 month నుంచి నేను ప్రిపేర్ చేస్తున్నా, ఫస్ట్ రావాలి. నువ్వు ఫస్ట్ రాలేదు అని అంటే కనుక ఇప్పుడు ఈ 1 month ఎఫర్ట్ మొత్తం వేస్ట్ అవుతుంది అనుకుంటే, చిన్న పిల్ల అండి పాపం, ఫస్ట్ క్లాసో సెకండ్ క్లాసో. సో నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ రావాల్సిందే, నువ్వు రాలేదనంటే మన 1 month ఎఫర్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో బాగా చేయి అనుకుంటా, తెలియకుండా ఆమె మీద ప్రెషర్ పెడుతున్నట్టే కదా. అట్లా కాకుండా అమ్మ గివ్ యువర్ బెస్ట్ షాట్, నువ్వు మంచిగా ప్రిపేర్ అయ్యావు, గివ్ యువర్ బెస్ట్ షాట్, ఫర్గెట్ అబౌట్ దిస్ థింగ్, రిజల్ట్ గురించి మర్చిపో, నువ్వు ట్రై డూయింగ్ యువర్ బెస్ట్ అని చెప్పి వదిలేసాను. అక్కడ మీ బెస్ట్ ఇవ్వు, ఎంత మంచి ప్రిపేర్ చేశాను కదా అంటే సరిపోతుంది. అలా చెప్పకుండా నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ రావాలనే ప్రెషర్ పెట్టేసాం అనుకోండి, వాళ్ళప్పుడు భయం స్టార్ట్ అయ్యి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అక్కడ. సో ఆ భయం క్రియేట్ చేయొద్దు పిల్లలలో, వాళ్ళని లెట్ దెమ్ ఎక్స్ప్లోర్. ఇంకొకటి, ఫెయిల్ సరే అన్ఫార్చునేట్లీ ఫస్ట్ రాలేదు, లేకపోతే అసలు చాలా అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ లో కూడా లేదనుకోండి, ఏంటి ఇంత ప్రిపరేషన్ అయినాక కూడా నువ్వు చేసింది ఇదా, నువ్వు అంత మర్చిపోయావా, ఎందుకు మర్చిపోయావు అని తిట్టడం కరెక్ట్ కాదు. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్, బాగా ఎఫర్ట్ చేసావు, ఇట్స్ ఓకే, వాళ్ళు నీకంటే బాగా చేసింటారు, సమ్ లేకపోతే ఏదో అని చేస్తే బాగుంటుంది. సో అలా అప్రిషియేట్ చేయడం చిన్న పిల్లలకి నేర్పిస్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కూడా అదే థాట్ వెళ్తుంది, ఏంటి ఫెయిల్యూర్ అనేది ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ ఓకే టు ఫెయిల్. అయితే ఆ నోషన్ వచ్చింది అని అనుకోండి, దట్ ఈస్ వెన్ దే విల్ ఎక్స్పెరిమెంట్. అదర్వైజ్ ఏంటంటే లైఫ్ లో కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా కూడా దే విల్ నాట్ గో ఫార్వర్డ్. సో వాళ్ళు లైఫ్ లో ఏదైనా కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలన్నా అమ్మో ఫెయిల్ అయితే ఎట్లా అనే భయం ఉంది అనుకోండి, ముందుకు పోలేరు మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ దాటుకొని ముందుకు వెళ్ళాలి అని అంటే ఆ ఫెయిల్ అవుతానేమో అనే భయం ఉండకూడదు. రెండోది, క్లియర్ కట్ డెఫినేషన్ ఆఫ్ ఫెయిలియర్ అనేది చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒకసారి ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు కాదు, నేను ఎప్పుడు ఫెయిల్ అయినట్టు అని అంటే నేను ఇక ట్రై చేయకుండా మానేస్తా చూడండి, అప్పుడు నేను ఫెయిల్ అయినట్లే. సో అలా కాకుండా నేను కన్సిస్టెంట్ గా నేను ట్రై చేస్తా ఉన్నాను అనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ ది ఫెయిల్యూర్, విచ్ మీన్స్ ఇంకా నేను ఫెయిల్యూర్ నే కాదు, రైట్, అది ఐ వాజ్ జస్ట్ ఇన్ ద ప్రాసెస్, రైట్. సో అలా దట్ ఈస్ వాట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్. ఏంటంటే లైక్ ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన మనం దాన్ని అక్కడికి ఆపేయడం కాదు, అది కరెక్ట్ కాదు. మీరు నాకు అడిగిన క్వశ్చన్ అదే కదా. సో ఏంటంటే ఒక్కసారి ఫెయిల్ అయ్యి ఇంకా దాని ఇక్కడికి నాతో కాదు ఇదని వదిలేయడం కాదు. నిజంగా అది మీకు కావాలి, మీకు అది మీరు సక్సెస్ అయితే మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటే కనుక ట్రై చేయాలి, కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెడుతూ ఉండాలి. పెట్టినప్పుడు ఆబ్వియస్లీ సక్సెస్ వస్తుంది. అండ్ అన్నిసార్లు ఫెయిల్ అయ్యి ఫైనల్ గా సక్సెస్ అయినప్పుడు వచ్చే కిక్ ఏదైతే ఉంటుందో చూడండి, అది మీకు 100% మోర్ ఉంటుంది అనమాట చెప్పాలంటే. అది ఇచ్చే కిక్ కానివ్వండి, అది ఇచ్చే ఫీల్ కానివ్వండి. సో ఇట్స్ ఓకే టు ఫెయిల్. చాలా మంది చూస్తుంటాం మనం ఏంటంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, దే స్టార్ట్ సరిగ్గా అయితే లేదు, వదిలేసి ఒక నోషన్కి వచ్చి అరే బిజినెస్ మన కప్ ఆఫ్ టీ కాదబ్బా, అది మనకి సంబంధించింది కాదు, అన్ని ట్రై చేసింది ఎక్కడ ఓన్లీ 1-2 months చూస్తాడు అంతే. సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేసావు కాబట్టి ఫెయిల్ అయ్యావు నువ్వు. అలా కాకుండా ఎందుకు అయితే లేదు అంటే అయ్యేటోళ్ళు పక్కన చాలా మంది చేస్తూ ఉన్నారు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని ఆలోచించి లైక్ దానికి తగ్గ స్టెప్స్ తీసుకుంటే గనక దట్ ఈస్ వెన్ ఇది అవుతుంది. అండ్ యూనో సమ్ టైమ్స్ ఏంటంటే కొన్నిసార్లు మార్కెట్ ఫోర్సెస్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇంకా వీ హ్యావ్ టు గివ్ అప్. ఇట్స్ ఓకే టు గివ్ అప్ కూడా. కొందరు ఏంటంటే గివ్ అప్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఇది ఫెయిల్యూర్ కదా అని అనుకుంటారు, బట్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ఇట్స్ ఓకే టు ఫెయిల్. అందులో ఆగిపోయినా ఇంకేదన్నా లైఫ్ లో ఆగకుండా ముందుకు వెళ్ళాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. మీరు లైఫ్ లో ఆగిపోతే ప్రాబ్లం. ఆ పర్టికులర్ ఆస్పెక్ట్, ఆ పర్టికులర్ ఫీల్డ్, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. మూవింగ్ ఆన్ అండ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ న్యూ థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ ఈస్ వెన్ ఎక్కడో చోట మనకి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. అండ్ అది వచ్చినప్పుడు యువర్ లైఫ్ బికమ్స్ రియలీ వండర్ఫుల్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామ్ గారు. వెల్కమ్.